నేను మీ మిత్ర. వైసీపీలో దళిత నేతల యొక్క స్థానం ఏమిటో మరోసారి తన అహంకారంతో చాటి చెప్పాడు జగన్ రెడ్డి అని టీడీపీ పార్టీ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి దళిత నేతలను ఎవరిని కూడా అనుమతించరు. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులనే లోనికి అనుమతిస్తారు అనే విధంగా వారి యొక్క మాటలు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సరే, ఆ విషయంపై మనం ప్రస్తావించుకుందాం. అసలు దళిత ద్రోహి ఎవరు? మరి టీడీపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల గురించి ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి. ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని బాబు గారు చాలా స్పష్టంగా అన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, బాబు గారు, దళితులు మనుషులు కాదా? దళితులపై టీడీపీ పార్టీకి కానీ బాబు గారికి కానీ ఎంత ప్రేమ ఉందో ఒక్క మాటతో అర్థమైపోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు దళితులపై ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి. చెప్తా ఉన్నాను, దళితుల కోసం నేను ఉన్నాను, నేను ఉంటాను. చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియని ఒక విషయాన్ని నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. పశువుల పాకలో యేసుక్రీస్తు జన్మించారు. పశువుల పాకలో జన్మించినటువంటి యేసుక్రీస్తు పశువులు అయినటువంటి గొర్రెలను అంటరాని వాటిగా చూస్తారా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టుకే దళితవాడలో పుట్టడం జరిగింది. పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు దళితుల యొక్క ఇండ్లకు ఆనుకొని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టుకే దళితుల మధ్య పుట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దళితులను తక్కువగా చూస్తారా? అంటరాని వారిగా చూస్తారా? దళితులు నా బంధువులు అనడం కాదు, దళితులు పడుతున్నటువంటి ప్రధాన సమస్య మతం మారడం వల్ల వారికి ఎస్సీ సర్టిఫికెట్ను తీసేస్తున్నారు. దేశంలో ఏ నాయకుడు కూడా ఈ సమస్య మీద ఎప్పుడూ ప్రస్తావించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దళితుడు కాదు, అగ్రకులస్తుడు. అయినా కూడా దళితులు పడుతున్న ప్రధాన సమస్య అయినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, దళితులు మతం మారినంత మాత్రాన వారి యొక్క ఆర్థిక పరిస్థితి మారదు, కనుక మతం మారిన దళితులను కూడా ఎస్సీలుగానే గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఏకైక నాయకుడు. అంతేకాదు, కోనసీమ జిల్లాలో దళితులపై ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంటుంది. అటువంటి జిల్లాకే అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టి ఆ జిల్లాలో దళితుల యొక్క విలువను ఒక లెవెల్కు తీసుకువెళ్ళినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దళితుల యొక్క ఆరాధ్య దైవం అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ప్రపంచంలోనే అతి పెద్దది అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి టీడీపీ పార్టీ ఎస్సీ నాయకుడైనటువంటి నందిగం సురేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు అని ఆరోపణలు చేస్తుంది కదా. ఇటువంటి ఆరోపణలు ఏ విధంగా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. నందిగం సురేష్ అనే వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త. దళితుడు అయినా కూడా నందిగం సురేష్ గారికి 2019, 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవతోటి వైఎస్ఆర్సీపీ నుండి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎంపీ టికెట్ ఇవ్వడం కాదు, ఎంపీ టికెట్ అభ్యర్థుల పేర్లు పలకడంలో కూడా నందిగం సురేష్ గారి యొక్క పేరు ప్రథమంగా పలికారు. దళిత ద్రోహి ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి.